హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా లిటిల్ థింగ్స్. నా పేరు మౌనిక. ఈరోజు వీడియోలో నేను మింత్రాలో కొన్ని ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నా అండి, లైక్ క్లాతింగ్, ఫుడ్వేర్ అండ్ మేకప్కి. సో అవి ఎలా వచ్చాయి, దాని ప్రైస్ ఎంత పడింది అనేది నేను ఈ వీడియోలో హానెస్ట్గా చెప్దాం అనుకుంటున్నాను. జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తా అండి. సో ఇవన్నీ తీసుకున్నా అండి. ఫస్ట్ అయితే నేను మేకప్వి చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను మేకప్ ప్రొడక్ట్స్ చూపిస్తా అండి. నేను ఫేసెస్ కెనడా నుంచి ఒక ఫౌండేషన్ అండ్ కంపాక్ట్ పౌడర్ అయితే కాంబో ఆఫర్లో తీసుకున్నాను. సో నా స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యేది అయితే తీసుకున్నాను. నేనైతే ఐవోరీ అనేది తీసుకున్నా అండి. ప్యాకేజింగ్ అయితే కాంపాక్ట్ పౌడర్ దీంట్లో పంపించారు. ప్యాకేజింగ్ కూడా చాలా బాగా చేశారు, అదేమీ కదలకుండా అండ్ ఏమీ అవ్వకుండా. సో యాక్చువల్లీ నేను మేకప్ కన్నా ఎక్కువ స్కిన్ కేరే యూజ్ చేస్తాను, బట్ ఫస్ట్ టైం నేను మేకప్ ప్రొడక్ట్స్ తీసుకోవడం, అది కూడా ఆన్లైన్లో తీసుకోవడం. నేనైతే ఫేసెస్ కెనడాలో ఈ కాంపాక్ట్ పౌడర్ తీసుకున్నాను. దీని ప్రైస్ కూడా 225 ఉంది. సో ఇది మ్యాట్ ఫినిష్ అండి, ఇలా ఉంది. దీనికి ఒక చిన్న పౌచ్ కూడా ఇచ్చారు. నేను ఆల్రెడీ యూజ్ చేశాను, అంటే జస్ట్ ట్రై చేశాను. ఇలాగా ఒక ఇలా ఇచ్చారు. అస్సలు ఏం పాడవకుండా చాలా నీట్గా వచ్చింది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఎవరిదైతే ఫేర్ స్కిన్ అయితే వాళ్ళది ఇది యూజ్ చేయొచ్చు మీరు. సో ఫౌండేషన్ వచ్చి నాకు 50 mlలో వచ్చిందండి. ఇది కూడా ఐవోరీలే అండ్ మ్యాట్ ఫినిషింగే. చిన్న డ్రాపే మనకి సరిపోతుంది. ఆ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది అనుకుంటున్నా మీకు. ఈ రెండు కలిపి నాకు జస్ట్ 150 రూపీస్కి అయితే వచ్చింది. ఎవరైనా కొత్తగా మేకప్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ బిగినర్స్కి ఇది చాలా యూస్ఫుల్ అని నేను చూపిస్తున్నాను. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. రీసెంట్గా చాలా ఆఫర్స్ పెడుతున్నారండి. ఇన్ కేస్ మీకు అలాంటి ఆఫర్స్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి, దాన్ని ఫాలో అవ్వండి. నేను స్టోరీస్ పెడుతూ ఉంటాను ఏమైనా ఆఫర్స్ పెట్టినప్పుడు కానీ తక్కువలో. సో ఒక్కసారి ఫాలో అవ్వండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి నేను హెచ్ఆర్ఎక్స్లో ఫుట్వేర్ అయితే తీసుకున్నాను. ఇది హృతిక్ రోషన్ బ్రాండ్, చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ ఫుట్వేర్ అయితే తీసుకున్నాను ఈ కలర్లో. ఇందులో 4 కలర్స్ ఉన్నాయండి, పింక్, గ్రీన్ అండ్ కొంచెం గ్రే కలర్ అండ్ ఇది ఉంది. ఇదైతే నాకు అన్ని డ్రెస్సెస్కి మ్యాచ్ అవుతుంది కదా అని తీసుకున్నా. ఈ ప్రెసెంట్ చాలా మంది ఇవే యూజ్ చేస్తున్నారు. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, మనం గో టు ఏ డ్రెస్సెస్కైనా మ్యాచ్ అయిపోతుందండి. చాలా క్లాసిక్గా అనిపిస్తుంది. ఇవి ప్రైస్ వచ్చి 791 ఉంది. దాని కింద కూపన్ కోడ్ కూడా ఉంటుంది. సో మీరు అది అప్లై చేస్తే కనుక మీకు తగ్గుతుంది. సో అండ్ నెక్స్ట్ నేను కొన్ని కుర్తా సెట్స్ కూడా తీసుకున్నాను. యాక్చువల్లీ కుర్తా సెట్స్ మనకు ఒక్కటి ఉంటే సరిపోతుంది. మనం కుర్తీస్ అవి తీసుకున్నప్పుడు మళ్ళీ లగ్గిన్, చున్నీ అవన్నీ వెతుక్కోవాల్సి వస్తుంది. కుర్తా సెట్ అయితే నాకు కంఫర్ట్గా అనిపిస్తుంది. ఏదైనా చిన్ని ఫంక్షన్స్ కానీ కొంచెం పెద్ద ఫంక్షన్స్కి, పార్టీస్కి, ఫెస్టివల్స్కి దేనికైనా వేసుకెళ్ళొచ్చు, గోటు అన్నట్టు ఉంటుంది. ఇందులో కూడా 2 సెట్స్ అయితే తీసుకున్నాను. ఇది 3 పీస్ కుర్తా సెట్ అండి. సో నేనైతే సైజ్ M తీసుకున్నాను. ఈ కుర్తా సెట్ అయితే మీకు ఫెస్టివల్స్కి కానీ ఫంక్షన్స్కి కానీ చాలా బాగుంటుంది. చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. ఇది మీకు బ్లాక్లో కనిపించవచ్చు, బట్ డార్క్ గ్రీన్ అండి. ఇది కలర్ వచ్చి డార్క్ గ్రీన్. విసుగ్ అన్న బ్రాండ్ నుంచి నేను వేసుకుని పక్కన కూడా మీకు చూపిస్తాను నెక్తో. సో చాలా ప్లెయిన్గా వచ్చింది. క్లాత్ చూసారా, ఇది పాలిస్టర్, సాఫ్ట్ పాలిస్టర్ అండి, చాలా బాగుంది. ఈవెన్ ఈ సమ్మర్కి కూడా బాగుంటుంది అనుకుంటున్నా నేను. చాలా సాఫ్ట్గా ఉంది. ఇక్కడ 3/4 స్లీవ్కి ఇలా లేస్ అనేది వచ్చింది. ఇంకా కింద అంతా ప్లెయిన్గా ఉంది. ఇదంతా ప్లెయిన్గా ఉంది, చాలా నీట్గా ఉంది. ఇది చాలా డీసెంట్గా ఉంది. 3 పీస్ కుర్తా సెట్ అన్నాను కదా. ప్యాంట్ కూడా ఇది కాఫ్ లెంత్ వచ్చిందండి. ఇక్కడ అయితే ఎలాస్టిక్ అయితే ఇచ్చేసాడు. కాఫ్ లెంత్ మొత్తం ప్లెయినే. ఇది మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేయొచ్చు వేరే వాటి మీద కూడా. లైక్ కొంచెం ప్లాజో టైప్ వచ్చింది, ఫ్లేర్ అదంతా. చున్నీ అయితే దీనికి హైలైట్ అండి. ఇది కూడా నేను చూపిద్దామని చాలా నీట్గా ప్యాకేజ్ చేశారు. ఇలా ఒక పిన్ పెట్టి చాలా నీట్గా చేశారు. చున్నీ అయితే ఇలా ఉంది. బ్రెడ్త్ అయితే ఇంతే వచ్చిందండి. లెంత్ అయితే నార్మల్ మనం ఎప్పుడులానే చూసేటట్టే వచ్చింది. అండ్ కింద అయితే ఇలా టాజిల్స్ ఉన్నాయి.
సో నేను వేసుకుని కూడా మీకు పక్కనైనా నెక్స్ట్ షాట్లో అయినా పెడతాను, ఒకసారి చూడండి. సెకండ్ కుర్తా సెట్ నేను చూపిస్తాను అన్నా కదా, ఇదే అండి, పింక్ అండ్ సిల్వర్ కలర్ది. బ్రాండ్ వచ్చి హియర్ అండ్ నౌ అండి, హియర్ అండ్ నౌ. సో సైజ్ M అయితే తీసుకున్నాను. ఇది 2 పీస్ కుర్తా సెట్, టాప్ అండ్ బాటమ్. ఇది ట్రౌజర్ వస్తుంది సిల్వర్ కలర్ది. అండ్ ఇదైతే ఇలా మాండేరియన్ కాలర్తో వచ్చింది. ఇది మెటీరియల్ అయితే ఆర్ట్ సిల్క్ అండి. ఇంకా కొంచెం ట్రాన్స్పరెంట్ అనిపిస్తుంది, బట్ ఇది డార్క్ కలర్ కాబట్టి అంత అనిపించదు. నేను లైట్ బిఫోర్ ఉన్నాను కదా, అందుకు అనిపిస్తుంది నాకు అంతే. లెంత్ అదే అంత బాగా వచ్చిందండి. లెంత్ ఎక్కువ ఇస్తాడు మింత్రా వాడు ఎప్పుడు. కాలర్ అయితే ఇలా వచ్చింది అండ్ ఇక్కడ వరకు ఈ థ్రెడ్ వర్క్ అండి ఇదంతా. ఇది కూడా 3/4 స్లీవ్సే, ఇలా 2 షేడ్స్లో ఉంది. చాలా సింపుల్ అండ్ డీసెంట్గా ఉంది. మీరు సింపుల్గా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు దాన్ని ఒక లెగ్గిన్తో పేరప్ చేస్తే సరిపోతుంది, మీకు సింపుల్గా అనిపిస్తుంది. కొంచెం గ్రాండ్గా అన్నప్పుడు ఈ ట్రౌజర్తో పేరప్ చేయాలి. ఇది ఫుల్ ఎలాస్టిక్తో వచ్చింది అండ్ ఇలా ప్యాటర్న్ అయితే ఇలా థ్రెడ్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి. సైజ్ వచ్చి 723 రూపీస్ పడిందండి. ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి. సో సమ్మర్ సిచ్యువేషన్ అది ఎలా ఉందో చూసారా, మొత్తం స్వెట్ పట్టేసింది. సో ప్లీజ్ ఈ వీడియో ఇంత కష్టపడినందుకైనా లైక్ చేయండి. మీకు నచ్చితే తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళకి డెఫినెట్గా షేర్ చేయండి. అలానే నా రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చిన ఏదైనా యూజ్ అయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ వీడియో అనేది లాంగ్ మీరు ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా. మీకు డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది.